ఎవరు కొట్టినారని? కథనాథయ్య, ఆయన కొడుకు పెద్ద కొడుకు చెన్నప్ప, రెండో కొడుకు పవన్ కుమార్, నవీన్ కుమార్, మూడో కొడుకు పవన్ కుమార్ కేసులు. నలుగురుగా తండ్రి కొడుకులు కలిసి 5 మంది కలిసి నన్ను కొట్టినారు. దేనికోసము? నేను పని చేయించుకునే దానికి పోయినాను. విజయ్ బీడు పడింది చేయనది 25 సెంట్లు భాగం వచ్చింది. పని చేయించుకునే దానికి పోయింటే మేరకి కళ్ళ మలిసి ఉంటుంది కదా, కళ్ళ కొట్టుకునే పోయినాను. నా చేనువారు నేను కళ్ళు కొట్టుకుంటుంటే దొంగతనాలతో ఎరుపు నుంచి వచ్చి కొట్టేసినారు. దానికి ఏంతో కొట్టినారు? కట్టితో ఇక్కడ కొట్టినారు. తిరుగు తీసే లోపల గొడ్లతోనూ అంతా నరికించినారు. గొడ్లతో నరికినారు. ఇంకా ఏమో దొంగెట్టి వెనక నుంచి ముందు కొట్టేవాడిని, వెనక నుంచి వచ్చి దొంగెట్టి కొట్టినారు నన్ను. ఎందుకు? అది కళ్ళు నరికేవాడిని కొట్టినారు సార్. అది కళ్ళు నరికితే ఎందుకు కొడతారు? ఏమన్నా ఉంటుంది కదా. ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా మీకు? సార్, ఇంతకు ముందు నా పొలం నేను అమ్ముకున్నాను. నా పొలం అమ్ముకునే దాని మీద 5 సెంట్లు కబ్జా చేసినాడని చెప్పి కేసు వేసినాడు. నేను చేయలే, కబ్జా చేయలే. ఆయనకి ఇచ్చిండేది 25 సెంట్లు, నాకు ఇచ్చిండేది 25 సెంట్లు. నేను 25 సెంట్లు అమ్ముకునే దాంట్లో కబ్జా చేసిండు, కేసు వేసినాడు. ఆ కేసు కూడా వాళ్ళు కొనేవాళ్ళు కూడా మాకు డబ్బులు వాపస్ కట్టంటే వాళ్ళకు కూడా డబ్బులు వాపస్ కట్టినాను. మళ్ళీ ఇప్పుడు వేరే వాళ్ళకి 20 సెంట్లు అమ్మినాను సార్. దాంట్లో వాళ్ళతో కూడా గొడవ పడినాడంట, పోయి ఎట్లా తీసుకుంటారు అట్లా అని. అదే ఆయన ఆశ, ఆయన అమ్మినాడు, తీసుకున్నామని చెప్పి తీసుకున్నారు. ఈరోజు అది బీడు పడిందని పోయినాను, అక్కడ కొట్టినారు నన్ను. ఇంతకుముందు మీరు ఏమన్నా ఆశ ఉంటే మీరే కొనుక్కోండి, నన్ను ఎందుకు ఇట్లు చేస్తారని కూడా అడుక్కున్నాను. అయినా వాళ్ళు తక్కువ రేటుకి అడుగుతారు సార్. నేను 65 లక్షలు కంపెనీ ఉత్తే 20 లక్షలకు అడుగుతూ ఉంటారు సార్. మరి మీరు ధరం తెలిసే 45 లక్షలు లాస్ పైన ఎవరన్నా ఇస్తారా చెప్పండి? ఏమవుతాడు నీకు ఆయన? కందనాథి తమ్ముడు అది ఏం చేస్తారు? తమ్ముని కొడుకులు, తమ్ముడు అంతే, ఇదే పని. వీటికి 3 సార్లు కొట్టుబట్టి అక్కడ కూడా వేరే చేనులో కూడా పోయింటే అక్కడ కూడా కొట్టి ఇట్లా పడేసి వచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు కొట్టినారు. గొడ్డలతో నరికినారు సార్ నన్ను. గొడ్డలతో నరికినారు. వెనుక కట్టితో గూటును తీసుకొని ఒంగుబడి కళ్ళ నరికేవాడిని వెనుక నుంచి వచ్చి కొట్టినారు. కింద పడిన తర్వాత గొడ్డలతో నరికినారు. నేను కట్టితో కొట్టినప్పుడు కింద పడినాను. 2 కొడుకులు, తండ్రి గొడ్డలతో నరికినారు. అతను ఏమన్నాడు?